బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఆషాఢ మాసం మొదలు అసలు ఆషాఢ మాసం విశిష్టత ఏంటమ్మా? అంటే సీజనల్ వైజ్ గా చూస్తే ఇప్పుడు మనం మంచి టర్న్ ఓవర్ లో ఉంటాము. పూరి జగన్నాథుడికే జలుబు చేస్తున్న సమయం ఇది. అదే కదా. సో మనం ఎట్లా మైండ్ అండ్ బాడీని ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ సెంటిమెంటల్ గా కూడా చెప్తుంటారు కదా, అత్త కూడా ఒక గడప దాటకూడదు వగేరాలు వగేరాలు. సో అలాంటివన్నీ గుర్తు చేసుకుందాం. ఆషాఢ శ్రావణాలు ఒక మాట ఉంది లోకంలో. అంటే ఈ 2 నెలలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఇబ్బందికరంగా అంటే డబ్బు లేక అలాంటి ఇబ్బందులు కావు, వాతావరణ పరంగా ప్రకృతి పరంగా ఎలా ఉంటుంది. ఎండలు బాగా ఉండి ఎండలు ఒక్కసారి తగ్గి, ఎండలు తగ్గవు, చెనుకులు పడుతూ ఉంటాయి. ఎండ ఉన్న రోజున ఎండ ఉంటుంది, వాన పడిన రోజున కొంచెం వాన పడుతుంది. మళ్ళీ మర్నాడు ఎండ వచ్చేప్పటికి ఏమవుతుంది, వాతావరణం ఉక్కపోస్తుంది. టూ మచ్ హ్యూమిడిటీ, చాలా చికాగ్గా ఉంటుంది. ఫ్యాన్ వేసి కూర్చుంటే కూడా ఏమిటో ఒళ్ళంతా చెమటలు పట్టినట్టుగా. అదేం చెమటలు కారం వేసంకాలంలో లాగా. వేసవి కాలంలో చెమటలు కారితే ఒకసారి తుడుచుకుంటే హాయిగా కూడా ఉంటుంది. కానీ ఈ ఋతువులో చెమటలు కారం ఒళ్ళంతా చితలాడుతూ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో మనసు కొంచెం చికాగ్గా ఉంటుంది. సరే, పరిస్థితులు వాతావరణం అన్నీ చికాగ్గా ఉంటాయి కనుక దానికి తగినటువంటి కొన్ని పనులు చేయాలి అని చెప్పి మన వాళ్ళు చెప్పడం జరిగింది. ఆషాఢ మాసం అనేటప్పటికల్లా ఆహార నియమాలు కొన్ని పాటించాలి. ఆషాఢంలో ఇది తొలి ఏకాదశి వస్తుంది. తొలి ఏకాదశి నాటి నుంచి చాతుర్మాస్యం ప్రారంభం అవుతుంది. దరిదాపుల్లో దానికి 1-2 రోజులు అటు ఇటుగా దక్షిణాయనం మొదలవుతుంది. అంతే కదా. ఇంకా ఈ సమయంలో దక్షిణాయనం మొదలయ్యేటప్పటికల్లా తొలి ఏకాదశికి అందరూ యతులు సన్యాసులు చాతుర్మాస్య దీక్ష తీసుకుంటారు. 4 నెలల పాటు ఎక్కడికి కదలకుండా ఉండడం. ఎక్కడికి కదలకుండా ఎందుకుంటారమ్మా? వానలు, గాలి, ఉప్పెనలు, వరదలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇవన్నీ. కానీ మామూలుగా అయితే సన్యాసులు ఎప్పుడు ఒక చోట స్థిరంగా ఉండకూడదు, కదులుతూనే ఉండాలి. జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ ఉండాలి. కరతల భిక్ష తరుతల వాసం అని చెప్పినట్టు శంకరులు చెట్టు కింద ఉండడం, చేత్తో తినడం. కరతల భిక్ష, చేతిలోనే భిక్ష. తరుతల వాసం, చెట్టు కిందే నివాసం. ఇలా ఉండేటటువంటి వాడే సన్యాసి అయితే, అటువంటి సన్యాసి కూడా ఒక చోట కదలకుండా ఉండేటటువంటి కాలం ఈ చాతుర్మాస్యం. ఈ 4 నెలలు వానలు వరదలు ఇవన్నీ ఉంటాయి గనక ఇటువంటి సమయంలో అనేక రకాలైనటువంటి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండే పద్ధతుల్ని చెప్పారు మన వాళ్ళు. అటువంటి వాటిల్లో గోరింటాకు పెట్టుకోమన్నారు. అంటే వేసవి కాలంలో మన ఒంట్లో లోపల ఎక్కడెక్కడో ఉండిపోయినటువంటి వేడిని గోరింటాకు బయటికి లాగేస్తుంది. పెట్టుకుంటే చల్లగా అనిపించదు. గోరింటాకు పెట్టుకుంటే చేతిలోంచేదో వేడి బయటకు వచ్చేసి చల్లగా అయిపోయినట్టు, ఐస్ అయిపోయినట్టు, చలిస్తున్నట్టు అనిపిస్తుంది. జలుబు కూడా చేస్తుంది కొంతమందికి. అంటే లోపల ఉన్నటువంటి అధికమైన వేడి, మేహపు ఉడుకు అంటారు మన వాళ్ళు. అట్లాంటి దాన్ని అంతా అరికాళ్ళల్లో అరిచేతుల్లో ఉన్న దాన్ని తీసేస్తుంది. పైగా పూర్వకాలం బురదలు నీళ్లలో తిరిగితే కాళ్ళు పాచిపోవడాలు లాంటివి ఉండేవి అని అంటున్నారు. ఈ రోజుల్లో లేవని అనుకుంటున్నారు. కానీ మీరు వంటింట్లో పని చేసేటప్పుడు ఆ వంటింట్లో ఉండేటటువంటి ఆ నేల పాలరాయి అయినా తడి కాస్త ఉంటే ఎంతసేపు అరికాళ్ళు తడిగా ఉంటాయి? ఈవెన్ బట్టలు, ఈవెన్ అంట్లు తోమేటప్పుడైనా వెట్నెస్ ఉంటుంది కదా. ఆ వెట్నెస్ ఉండడం వేరు, మెయింటైన్ అవ్వడం వేరు. ఇప్పుడు చేతులతో పని చేసాం, తుడుచుకుంటే పోతుంది. కానీ కాలి వేళ్ల మధ్య పోతే తొందరగా కింద ఈ పాదానికి వేలికి మధ్య ఉండే ప్రదేశంలో కొద్దిగా గుంటలా ఉంటుంది కదా, అక్కడ తడి ఉండిపోతుంది. పైగా మట్టెలు అవి పెట్టుకుంటారు, వాటితో కూడా ఉంటాయి. ఇలాంటి చోట్లంతా ఉండే ఏదన్నా ఇబ్బంది కలగకుండా ఉండడానికి గోరింటాకు గనక పెట్టుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి ఆ పనికిరాందంతా తీసేయడం జరుగుతుంది. చేత గోరింటాకు పెట్టుకోవడం చాలా మంచిది. ఒకటి ఇదైతే ప్రకృతికి సంబంధించి ఈ ఋతువులో గోరింట చెట్టు నుంచి అంతా ఆకు దూసేస్తే మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయి, బాగుంటాయి.
లేతాకు అంత బాగా ఉండదు, ముదురాకే బాగా పండుతుంది, రుబ్బడం కష్టమే అయినా కానీ. కనుక ఆ చెట్టుకి మంచిది. ఆ తర్వాత మంచి పువ్వులు వస్తాయి, వాతావరణానికి బాగుంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. గోరింటి పూలు ఎంత మంచి వాసన ఉంటాయి, అవన్నీ బాగుంటాయి. కనుక ఇది గోరింటాకు పెట్టుకోవడం ఒకటి. ఈ ఋతువులో తప్పనిసరిగా ఆషాఢ మాసంలో ములగాకు కూర తినాలి అని ఒక నియమం చెప్పారు పూర్వులు. అవునమ్మా. వేడి చేస్తుందని, వంటికి మంచిదనమ్మా. వేడి చేస్తుందని కాదు, ములగాకు ఫుల్ ఆఫ్ కాల్షియం, చాలా మినరల్స్ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా తడిలో గనక కాళ్ళు పెట్టుకుని తిరుగుతూ ఉంటే కాల్షియం అంతా ఈ తడి ద్వారా పోతుందిట నీళ్లలో ఎక్కువ కాలం తిరిగితే. మీరు చూడండి, ఎక్కువ కాల్షియం అయిపోతే కాలివేళ్ల మధ్య తెల్లగా వచ్చి కాల్షియం బయటపడుతూ ఉంటుంది. ఏమిటంటే కాల్షియం టాబ్లెట్స్ వేసుకుంటున్నారా, మానేయండి అంటారు డాక్టర్. ఎక్కువైపోయింది అంటే అక్కడి నుంచి కాల్షియం బయటికి వెళ్ళే వీలుంది. కనుక ఎక్కువసేపు నీళ్లలో ఉంటే కాల్షియం పోతుంది. కాల్షియం రిప్లెనిష్ కావాలంటే ఏం కావాలి, ములగాకు కూర తినండి, మందులు వేసుకోవడం కాదు. నైస్ టిప్ అమ్మా ఇది. ఈ మధ్య అసలు అమ్మాయిలకి ముఖ్యంగా లేడీస్ కి కాల్షియం డెఫిషియన్సీ చాలా ఉంటుంది. ఇప్పుడు చెప్తున్న మొరింగా పౌడరు అది ఇది అని చెప్పి చాలా పెద్దగా దాని గురించి వాళ్ళు తయారు చేసి పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది కదా. కరెక్ట్. అంతదాకా ఎందుకంటే మన వాళ్ళు చెప్పిన నియమాలు పాటించేస్తే అయిపోలా. ఈ బిగినింగ్లో ఒకసారి, చివర్లో ఒకసారి, తప్పనిసరిగా 2 సార్లు, లేకపోతే కనీసం ఒక్కసారైనా ఆషాఢ మాసంలోనూ మాఘమాసంలోనూ తిని తీరాలి అని చెప్తారు. ఒక రూల్ లాగా. అదే అట్లయితే అట్లీస్ట్ తీసుకుంటామని అట్లా తీసుకుంటారు. బలవంతం చేసి మనకి ఏ నియమం చెప్పినా, ఏ సంప్రదాయం అని చెప్పినా దాని వెనకాల చాలా పెద్ద రహస్యాలే ఉంటాయి. ఇలా ఇది జనరల్గా అందరికీ సంబంధించి ఒకటి. తర్వాత ఇప్పుడు బోనాలు చేసుకుంటారు. ఈ బోనాల్లో కూడా ఎందుకంటే వేసవి కాలంలో మన శరీరంలో నుంచి వెళ్ళిపోయినటువంటి శక్తి అంతా ఎక్కువ అన్నం తినడం ద్వారా మనం పెంపొందించుకుంటాం. ఇప్పుడు కార్బోహైడ్రేట్, ప్రోటీన్ చాలా అవసరం, బాగా కావాలి. తర్వాత అక్కర్లేదు, అది సంవత్సరంలో ఎక్కువ కావాల్సింది ఈ సమయమే. కనుక ఇప్పుడు ఎక్కువ తీసుకుంటే తర్వాత కొంచెం మామూలుగా తీసుకున్నా సరిపోతుంది. అందుకని ఈ బోనాల్లో మీకు ఏముంటుంది, మ్యాక్సిమం ఉండేది ఏంటమ్మా, అన్నమే కదా. తర్వాత దాని మీద ఏం వేస్తారన్నది వేరే మాట, డిఫరెంట్. కానీ ముందర మాత్రం రాసులు అన్నం. ఇంత ఆహారం కావాలి, కార్బోహైడ్రేట్ టు బిల్డప్ వాట్ ఎవర్ యూ లాస్ట్ ఇన్ ది సమ్మర్. అందుకని ఇటువంటి ఆహారం తీసుకోవాలని చెప్పడం. ఇటువంటి నియమాలు ఎన్ని చెప్తారు, ప్రతి దాని వెనకాల ఒక సాంఘికమైనటువంటి ప్రయోజనము, ఒక ఆరోగ్యపరమైనటువంటి ప్రయోజనము, ఆధ్యాత్మికపరమైన ప్రయోజనం కూడా ఉంటాయి. మరేమో అమ్మ, ఆడపిల్లలు కొత్తగా పెళ్ళైన కోడళ్ళు, అత్త ఒక ఇంటి గడప దాటకూడదని ఆషాఢ మాసంలో కంపల్సరీ అమ్మాయిని అమ్మగారింటికి పంపిస్తారు. ఎందుకని? పూర్వకాలం. ఇప్పుడు కూడా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళే బహానా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే బహానా కదమ్మా ఇది. ఎందుకంటే చెప్పాను, వాతావరణం బాగుండదు, చికాగ్గా ఉంటుంది. అలా చెమట పడుతూ చికాగ్గా ఉన్నటువంటి సమయంలో ఒకవేళ అత్తగారు ఏదన్నా ఏమిటి అలా కూర్చున్నావు అందనుకో, మామూలుగా అయితే ఏం లేదు అత్త అని చెప్పే మనిషి ఆ చికాకులా రివర్స్ కూర్చోకూడదా అంటుంది. అయిపోయింది, సరిపోయింది. ఈ చికాకు పడకుండా ఉండడానికి ఒకటి, ఇది పైకి కనపడే అర్థం. అసలు విషయం ఏమిటంటే, ఇప్పుడు పొలం పనులు మొదలవుతాయి. కొత్తగా పెళ్ళయింది, తొందరగా ఇంటికి వచ్చేద్దామని చూస్తాడు బిడ్డ, అంతే కదా. సీజన్ లో మంచిది కాదు పిల్లల్ని కనడం. అదే చెప్తున్నా, ఇది ఒకరి ఎన్ని స్థాయిల్లో మన వాళ్ళు ఆలోచించారో చెప్తున్నాను నేను. ఇది ఒక రెండోది. ఇంకొకటి ఏంటంటే ప్రధానమైంది, ఈ సమయంలో కనుక జరిగినట్టయితే పుట్టబోయేటటువంటి పిల్లలు అంత ఉత్తములైనటువంటి జీవులు దిగొచ్చే కాలం కాదు ఈ ఒక్క నెల. అందుకని ఈ నెల కొంచెం దూరంగా కనుక్కున్నట్టయితే భార్యాభర్త, ఈ నియమాలన్నీ సాధారణంగా మొదటి సంతానానికే వర్తిస్తాయి, తర్వాత అంత పెద్దగా కాదు. అప్పుడు భార్యాభర్తలు ఒక గడప దాటకూడదు అనాలి, కానీ అత్తా కోడళ్ళని పెట్టారు అంటే అమ్మా మన వాళ్ళు కొంచెం నాజుగ్గా చెప్పారు అంతే. అప్పుడు ఇంత ఓపెన్ టాక్ ఉండకపోతే, ఇంత ఓపెన్ గా మాట్లాడకుండా అత్తగారింట్లో ఉండకూడదు అంటే, ఇంకా దీనికి మన వాళ్ళు మంచి మంచి పద్ధతులు లెక్కన పెట్టుకున్నారు కదా. అత్తగారిని దూరంగా పంపించి వీడు మాత్రం ఉండడం, అసలు ప్రయోజనం లేదు, అది లేకుండా పోవడం. అత్త కాదమ్మా ఊరు వెళ్ళాల్సింది భార్య. అది తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆ రోజుల్లో ఇంత ప్రయాణ సౌకర్యాలు కూడా ఉండేవి కాదమ్మా. పెళ్ళయిన తర్వాత మళ్ళీ అమ్మాయి పుట్టింటికి వెళ్ళడానికి ఒక వంక, ఈ వంకన వెళ్ళి ఉంటే కాస్త తల్లి దగ్గర ఉండి
తొందరగా పంపించేవాళ్ళు కాదు, పుట్టిళ్ళకి పంపించడం అదంతా దానికో పెద్ద ప్రాసెస్ ఉండేది. పుట్టింటికి వెళ్ళాలి అంటే పుట్టింటి నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి తీసుకెళ్ళాలి తప్ప ఈ అమ్మాయి తనంతటా తాను వెళ్ళడం ఉండదు. అందువల్ల దీనికి కూడా ఒక పద్ధతి పెట్టేస్తే ఆ పుట్టింటి వాళ్ళు ఎవరో రావడం, ఆషాఢ మాసం వచ్చిందని తీసుకెళ్ళడం, ఆ తర్వాత భార్యని పుట్టింటికి పంపించాడు అన్నటువంటి గౌరవంతో ఆషాఢ పట్టి అల్లుడికి ఇవ్వడం, వాళ్ళు వస్తూ వీళ్ళేమో శ్రావణ పట్టి అమ్మాయికి ఇవ్వడం, ఇవన్నీ ఇచ్చిపుచ్చుకోవటాలు సాంఘికమైనటువంటి పద్ధతులు అంతే. సో అట్లీస్ట్ ఈ రోజుల్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తున్నారు, నెలల తరబడి దూరంగా ఉండాలి ఉద్యోగాల కంటే నాట్ పాసిబుల్ కదమ్మా. అవసరం లేదని అలాంటప్పుడు అవసరం లేదమ్మా, ఇది జాగ్రత్తగా ఉంటే చాలు కానీ అవసరం లేదు. అయినా ఇదేమి చిన్నపిల్లలా ఏమన్నానా కాదు కదా. అప్పుడు కూడా చిన్న పిల్లలం కాదు కదమ్మా. మరి ఆ రోజుల్లో అమ్మా విన్నాం కదా, కాదు 10-12 ఏళ్లకి పెళ్లిళ్ళు చేసిన రోజుల్లో 10 ఏళ్ళు దాటకుండా చేసేవాళ్ళు కదా, చేసేవారు. అట్లాంటప్పుడు ఇవన్నీ బట్ ఎస్ కానీ రూట్ కాజ్ మాత్రం మర్చిపోవద్దు అని నియమాలు. అసలైనటువంటి విషయం ఏంటంటే ఈ వాతావరణాన్ని, పరిస్థితుల్ని, తర్వాత గ్రహాలకు సంబంధించిన జ్యోతిష్ శాస్త్ర విషయాలని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య దృష్టితో పాటించడం చాలా మంచిది. ఇది అసలైనటువంటి విషయం. గోరింటాకు పెట్టుకున్నా, ములగాకు తిన్నా, ఆ అత్తగారింటికి అమ్మాయి పుట్టింటికి వెళ్ళాలన్నా వీటన్నిటి వెనకాల అనేకమైనటువంటి కోణాలతో చెప్పినటువంటి శాస్త్రీయమైన విషయాలే తప్ప వేరేవి కాదు. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.